జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేటి ముఖ్యాంశాలు. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది. ధన్యవాదములు. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని జెండా చెట్టు వద్ద మొహరం కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ముందుగా మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం మొహరం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కావలి టీడీపీ నాయకులు, కూటమి నాయకులు, ముస్లిం పెద్దలు, టీడీపీ కార్యకర్తల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సార్ని కొంచెం ముందుకు రమ్మనండి. ఓకే. కాయండి, మీరు కాయండి. అల్సరన్నా కొంచెం వెనక దొరుకుతుంది. అల్సర్ అడ్డం వస్తున్నారు. ఆయన కనిపించలా, పెద్ద ఆయన కనిపించ కొంచెం ఓకేనా? రైట్. రౌనా చేపడుతుంది. సంతోషం.
మౌలీల గురించి ఏందిరా? మౌలీల గురించి ఏంది? ఆదాం యొక్క సంతతిలో ఆఖరి ప్రవక్త మహమ్మద్ యొక్క 3వ మనవడైనటువంటి ఇమ్రాన్ హసాన్ ముస్లిమ్స్ అందరూ బాగుండాలని, సున్నీ ముత్యస్తులు అందరూ కూడా స్వేచ్ఛగా జీవించాలని, రాజులకి పోయి యుద్ధం చేసిన కంటే శాంతియుతంగా ఉండాలని జీవిస్తున్న తరుణంలో రాజరిక వ్యవస్థలో ఉన్నటువంటి పోరాటానికి స్వస్తి పలికి శాంతి దూతగా పోతున్న సందర్భంలో కొంతమంది దుండగుల చేతిలో ఇమ్రాన్ హుస్సేన్ చనిపోయిన దానికి నిరసనగా ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి సున్నీ మతస్థులైనటువంటి ముస్లిం సోదరులందరూ సంఘీభావంగా జరుపుకునేటువంటి కార్యక్రమమే ఈ మొహరం. ఆయనని, తన కుటుంబ సభ్యులని అందరినీ కూడా కోత కోసినందుకు నిరసనగా ఆయనకి మేము అందరం ఉన్నాం, ముస్లిం మతస్థులందరూ ఆయన వెనకనే ఉన్నారని ఆ ప్రవక్తకి సంఘీభావం చెబుతూ బల్లూకాలు లేదంటే బడిసెలు, కత్తులు అన్నిటినీ ఊరేగిస్తూ ఆ మతానికి విశ్వాసానికి పెంపొందించే విధంగా ఈ మొహరంను జరుపుకోవడం ముస్లిం సోదరులు అందరూ కూడా పవిత్రంగా జరుపుకుంటారు. 10 రోజుల పాటు జరుపుకునేటువంటి ఈ మొహరం పండుగతో వాళ్ళ నూతన క్యాలెండర్ ప్రారంభం కాబోతుంది. మనకి ఏ విధంగా అయితే ఉగాది నాడు క్యాలెండర్ ప్రారంభం అవుతుందో, లేదా ఇంగ్లీష్ జనవరి 1న క్యాలెండర్ ప్రారంభం అవుతుందో, ముస్లిం సోదరులందరికీ మొహరం దినం నుంచి క్యాలెండర్ ప్రారంభమవుతుంది. ముస్లిం సోదరులందరూ పవిత్రంగా వాళ్ళ పూర్వీకుల మీద జరుపుకునేటువంటి ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశాన్ని కల్పించిన ముస్లిం సోదరులందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మత విశ్వాసానికి అనుగుణంగా మీరు నడిచే నడవడికి తోడుగా నేను కూడా ఉంటానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా హామీ ఇస్తూ, కావలిలో శాంతి మత సౌరభాద్యతో అందరూ కలిసిమెలిసి మన అందరం కూడా జీవించాలని, సోదరభావంతో ఉండాలని, ప్రతి ఒక్కరం కూడా ఈ కావలిని బాగుపరుచుకునే దాంట్లో మనం అందరం కూడా కలిసిమెలిసి ఉండాలని మరొకసారి ముస్లిం సోదరులందరినీ కూడా నాతో కలిసి నడవడానికి ఆహ్వానిస్తూ